ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి పెళ్లి కుమార్తె ఇరువురు కూడా కూర్చోవాలని కోరుకున్నా. ఈ వివాహములకు మరి దైవ సేవకులను కూడా ప్రేమ వేదికలు అందించాలని ప్రేమతో వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రభుదాస్ గారు దయచేసి వారిని కూడా వేదికను అలంకరించాలని ప్రేమతో వారిని కోరుతున్నాము. దయచేసి 3 చేసి 18వ వచనం నుండి 25వ వచనం వరకు మొదటి వాక్య పఠనం చదువుటకు వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం. ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నాది అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు,
వారు ఏక శరీరమై ఉందరు. అప్పుడు ఆదామును అతని భార్యను వారిద్దరూ ఏక శరీరమై ఉండరు. ఆమె ప్రస్తుతం సమయం ఇచ్చిన దైవజనులకు క్రీస్తు సంఘమునకు శిరస్సైన పురుషుడు భార్యకు శిరస్సైన చూడన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడాలి. పురుషులారా మీరు కూడా మీ భార్యను ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మృత్యులను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడుగా దాని వరకు తమను తను అప్పగించుకున్నాడు. అటువల్లనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలను తమ భార్యను ప్రేమింప మొదలై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును దేశించిన వాడు ఎవడూ లేడు, కానీ ప్రతి వాడు దాన్ని పోషించి సంరక్షించుకున్నాడు. మనము క్రీస్తు శరీరములకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుకున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుని వారిద్దరూ ఏక శరీరములు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గుర్తు సంఘము గురించి చెప్పుచున్నాను. ప్రతి మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త ఎందు భయం కలిగి ఉండినట్లు చూచుకున్నాడు. దేవుడు మొదటి నుంచి 11వ వచనం వరకు మనం చదువుకున్నాం. 3వ దినమున గలిలయలో కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండాను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా నువ్వు రాలేదని ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడని చెప్పారు. యూదుల శుద్ధీకరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉండాను. యేసు ఆ బాణులు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు వచ్చి విందు ప్రధానియతకు తీసుకుపోండి అని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచుకొని తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయినా కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లను రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియలు చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచేది. దేవుడి వాక్యమును దీవించుకుంటారు. ఇంకా ఇక్కడ ఎంతమంది దేవజనులు ఉన్నారు వారందరికీ చేరొచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు. ఆదికాండంలో ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాలు నేను చదువుతున్నాను. దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుగని దేవుడు వారితో చెప్పాడు. చిన్న ప్రార్థన. వాక్యమైన దేవా యేసయ్య స్తోత్రాలు. అల్పున యోగున పోతున్న శక్తిని ప్రభావ నేను ఈ పక్షాన్ని వెళ్ళిపోతుండగా పరిశుద్ధాత్మదేవ నా నోటికి వాక్యాన్ని దయచేసి వింటున్న ప్రతి హృదయాల తెరవమని యేసు క్రీస్తునాలో ప్రార్థించి మనలో పొందినాము తండ్రి. ఆమేన్. చేతులు పెట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మొట్టమొదటిగా చదివిన వాక్య భాగంలో నరుడు ఒంటరిగా ఉండకూడదని మొట్టమొదటి వివాహాన్ని దేవుడైన యెహోవా ఈ భూమి మీద చేశాడు. చూడండి, ఎందుకు ఈ సంగతులు మీకు చెప్తున్నానంటే, దేవుడు మొట్టమొదటిగా ఆదామును చేశాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా ఉన్న ఆదామును దేవుడు దీవించలేదు.
హవ్వను తయారు చేసిన తర్వాత ఇద్దరిని కలిసి దీవించాడు. దీవించి ఏమన్నాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, దాన్ని లోబరుచుకొనండి, సమస్త జంతువులను ఏలండి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు ఒక సత్యాన్ని మీకు చెప్పాలి. ఈ దిన మానవులైన మనము ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు ఈ భూమి మీద ఉన్నాము, ఈ భూమిని వదిలిపెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో అనే సంగతి మనం ఎప్పుడు ఆకలి దెబ్బకెళ్ళాము. చావు లేదు, ప్రకృతిని మొత్తాన్ని ఏడాడు. ఏదైనా మన పరిస్థితి ఎలా ఉంది? దోమలు పుడితే కూడా చేస్తున్నాం మనం. కారణం ఏంటి? మానవుడు నిజమైన స్థితిలోంచి పడిపోయాడు. వింటున్నారా? కనుక దేవుడు ఏ స్థితిలో వాళ్ళని ఆశీర్వదించాడు? ఆదాముని పాపము చెయ్యకముందు ఆశీర్వదించాడు. ఏదైనా చాలా మంది ఎలా ఉన్నారంటే, వాళ్ళు ఎలా ఉన్నా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలి కనబడ్డ పాస్టర్ల దగ్గరికి ఎలా పరిగెడుతూ ఉంటారు, మా గురించి ప్రార్థన చేయండి. బైబిల్లో ఒక మాట ఉంది, ఇర్మియా గ్రంథం 5:22 చదవద్దండి. మీకు మేలు కలగకపోవటకు మీ పాపములే కారణం అన్నాడు. కనుక 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా? మొట్టమొదట మానవులు పోగొట్టుకున్న తిరిగి నిత్య జీవాన్ని తిరిగి మానవుడికి ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని పిల్లలు మాత్రమే ఈ భూమి మీద ఉండాలి. ఇప్పుడు మీరందరూ చాలా మంది ఆడవాళ్ళు పొద్దున్నే ఇల్లు ఉడుస్తారు. ఇల్లు ఉడిచిన తర్వాత చెత్తను పోగు చేస్తారు. చెత్తను పోగు చేసి తీసుకొచ్చి డబుల్ కాట్ మంచం మీద పెడతారు కదా. ఎక్కడ పెడతారు? బయట పడేస్తారు. డబుల్ కాట్ మంచం చెత్త కోసం కాదు, చెత్త బయట పాడవేయబడుతుంది, ఆ తర్వాత కాల్చి చేయబడుతుంది. అదేవిధంగా భూమి మీద ఉన్న మనమందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, రేపు దేవుడిచ్చిన నిత్య జీవానికైనా వెళ్ళాలి, లేకపోతే దేవుని ఒక్కడితేనే అగ్నిగుండానికైనా ఆహుతి కావాలి. కనుక ఈ రాత్రి ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. కానీ దేవుడు ఎందుకు ఏ ఉద్దేశంతో తయారు చేశాడంటే, భూమి మీదకి మంచి దేవుని పిల్లలను తీసుకొని రావాలి అనేది దేవుని యొక్క ఆలోచన. ఏదైనా మన ప్రపంచము లేకపోతే మనుషులు ఎలా ఉన్నారు, దేవుడు లేననేవాడు, దేవునికి దూరస్తులుగా, శాపగ్రస్తులుగా, తిరుగుబోతులుగా, తాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా ఉన్నారు. అంటే ఇదంతా దేవుని చిత్తమా? చాలా మంది అంటారు, బిడ్డలు దేవుడు అలా రాత రాశాడు. రాయిలా తల్లిదండ్రులను బట్టి బిడ్డలు అలా తయారవుతున్నారు. తల్లిదండ్రులు భక్తి కలిగి ఉంటే కదా బిడ్డలు భక్తి కలిగి ఉండడానికి. కనుక నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ మన మధ్య యవనస్తులైన బిడ్డలు ఉన్నారు. మరి బిడ్డలు కూడా చక్కగా దేవుడిని తెలుసుకొని మరి మంచి భక్తి కలిగిన కుటుంబముగా ఈ లోకం ఉంటూ భక్తి కలిగిన బిడ్డలు ఈ లోకంలోకి తీసుకుని రావాలి. ఏదైనా క్రైస్తవుని చెప్పుకున్న మనవులు ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్ చూడండి, ఏ పేరు ఉంటాయి? మరియమ్మ, మార్తమ్మ, ఎవరు వీళ్ళందరూ? మనవాళ్ళేగా, క్రైస్తవులేగా. మరి పోలీస్ స్టేషన్ ఎందుకున్నారు? తల్లులేమో సినిమాల్లో ఉన్నారు, తండ్రులేమో బార్ షాపుల్లో ఉన్నారు. మరి మన పిల్లలు ఫోటోలు పోలీస్ స్టేషన్లో కాకుండా పరలోకంలో ఉంటాయా? ఏదేమో మనందరం చర్చికి వెళ్తున్నాం. ఎందుకో తెలుసా? ఎందుకు వెళ్తాం చెప్పమంటారా? మనకు చర్చి కావాలి, పెళ్లి చేయాలి ఒక పాస్టర్ గారు కావాలి, సమాధి చేయాలి ఒక పాస్టర్ గారు కావాలి. చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? తీర్పు జరిగింది. చదవండి విషయపత్రిక 4:18 ఒక మాట ఉంది. వారైతే అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత, ఈ మాట మనకు కావాలి, దేవుని వలన కలుగు జీవము. అందరు చెప్పండి, దేవుని వలన. అందరూ చెప్పాలి, దేవుని వలన పొందండి. యేసు ప్రభుని దేవునికి అంగీకరించండి, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, పరిశుద్ధంగా జీవించండి, మన బిడ్డలను పరిశుద్ధంగా పెంచండి. సండే స్కూల్కి తీసుకెళ్ళండి. స్కూల్కి పోకపోతే లాక్కెళ్ళి స్కూల్లో పడేస్తాం. సండే స్కూల్కి తీసుకొస్తారా? అయితే ఇక్కడ ఉన్న
మరి నా కుమారుడు అవుతాడు, కోడలు అవుతుంది. వీళ్ళకి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇందాక దైవజనులు చదివారు ఎఫెసీ పత్రికలో పురుషుడికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, స్త్రీకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అవి చక్కగా చేయాలి. చక్కగా చేస్తే కుటుంబంలో ఎటువంటి సమస్య రాదు. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. కనబడిన ప్రతి పురుషుడికి కాదు, గుర్తుపెట్టుకోండి. మీ సొంత పురుషుడికి నీ భర్తకు లోబడి ఉండాలి. ఇంకో విషయం తెలుసా, శారా అబ్రాహాం గారిని ఎవరు పిలిచిందారు? అమ్మ మీరు చెప్పండి ఒకసారి. అమ్మా యజమానుడా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంగ్లీష్ లో ఉన్నాడు తెలుసా, మై లార్డ్ అన్నాడు. ఏది? చిన్న అక్షరాలతో. పెద్ద అక్షరాలతో లార్డ్ అంటే దేవుడు, చిన్న అక్షరాలతో లార్డ్ అంటే భూ సంబంధమైన ప్రభువు. ఈ రోజుల్లో ప్యాషన్ అంటే తెలుసా కుర్రోళ్ళు? ఈ రోజుల్లో ప్యాషన్ అంటే చెప్పండి, నీకు తెలుసా? భర్తని అరే ఎరా భయం ముద్దు అంట. సిగ్గులేని కుర్రోళ్ళు వీళ్ళే చెప్తారు, ఎవరు లేనప్పుడు వీరు అమ్మాయి. సరే దేవుడిని ఎక్కడ సరిపోయింది. దేవుడిని కలిగిన మనం ఎలా ఉండాలి? యజమానుడు అని అంతగా రాకపోయినా భర్తని గౌరవించాలి. భర్తని దేవుడు ఆమెకు ఇచ్చిన శిరస్సు. వింటున్నారా? అదేవిధంగా పురుషుడు కూడా కొన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? నీ సొంత శరీరంలాగా నీ భార్యని ప్రేమించాలి. మన భారతదేశంలో ఉన్న ఫ్యాషన్ ఏంటో తెలుసా? చెప్పండి అమ్మా. ముసలి ఉన్నారు ఇక్కడ బాగా. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అరే పిల్ల మాట వినకపోతే చెప్పండి అమ్మా ఏం చెప్తారు? రెండు వీకు. బైబిల్లో ఎవరైనా వాళ్ళ భార్యలు కొట్టినట్టు బైబిల్లో చూపించాడు. యాకోబు గారికి 4 భార్యలు. రోజుకు ఒక ఆమె కొట్టుకుంటూ వెళ్ళాడు ఆయన. ఈరోజు బుధవారం నువ్వు, శుక్రవారం నువ్వు, శనివారం నువ్వు, ఆదివారం నువ్వు కొట్టాడా? చెప్పండి. వాడిని అబ్రహాం గారు శారాను ఎప్పుడైనా కొట్టాడా? హాగర్ని ఎప్పుడైనా కొట్టాడా? కెతూరుని ఎప్పుడైనా కొట్టారా? మనోళ్ళు ప్యాషన్ అయిపోయింది ఈ మధ్య కొట్టడం. అది ఎవరు చెప్తారంటే ఇంట్లో ఉన్న ముసరాలే, సావురైన వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు చెబుతున్నారు పిల్లని భయం కోసం 2 దెబ్బలు కొట్టురా. నేను చెప్పేది ఏంటంటే అది బైబిల్ ప్రకారం తప్పు. వింటున్నారా? భార్యను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నీకు సాటి అయిన సహాయంగా ఇచ్చాడు. ఆమెను ప్రేమించాలి, ఆమెను గౌరవించాలి. ఒక భక్తి కలిగిన యవనస్తుడికి భార్య రాణి అంట. చెప్పండి ఏంటంట? ఇప్పుడు ఈ అమ్మాయికి మా అబ్బాయికి ఈ అమ్మాయి రాణి అయితే మరి మా కోళ్ళకి కొడుకేమవుతాడు? రాజు. ఆమె హల్లెలూయా. కనుక ఈ దినమున మనం ఏం చేస్తున్నాం అంటే బైబిల్ వదిలిపెట్టి ఎంతో దూరం వెళ్ళిపోయాం. భక్తి లేదు, మారుమనసు లేదు, బాప్తిసం లేదు, భక్తి లేదు, నీతి లేదు. కానీ పరలోకానికి వెళ్ళాలి. ఎట్ట పోతున్నాం పరలోకానికి? ఒకవేళ ఎట్ట పడితే ఎట్టున్నాడు పరలోకానికి తీసుకెళ్తే మనందరికంటే ముందు లిస్టులో కూడా నిలబడతారు. ఎవరో తెలుసా? ఎవరు? వాడే సాతాను. వాళ్ళందరూ తీసుకెళ్తారు, నన్ను కూడా తీసుకెళ్ళారు. వింటున్నారా? కనుక నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని దేవుడు దేవుని పిల్లల కొరకు మాత్రమే సృష్టించాడు. మీ గొప్ప నామం పేరిట మేము స్థలంలో చేరున్నాం. ఎందరిమతమైన స్థలంలో చేరున్నాం మీకు తెలుసు ఆయన. సమస్తం దేవుడు తండ్రి. ఇంతవరకు ఈ కార్యాన్ని ఎంతో ఘనంగా సేవకుల ద్వారా కొన్ని వధువులకు కాబోయే దంపతులకు ఆయన కొన్ని హెచ్చరికలు ఇచ్చిన తండ్రి, మరి వినయ్ని, శ్రీలక్ష్మిని ప్రభా ఇద్దరిని మీరు దీవించి ఆశీర్వదించింది నాయన. ఈ పరిశుద్ధ వివాహం ద్వారా ఇద్దరు దాంపత్య జీవితంలో కలిపి పెట్టినట్టుగా సాయం చేయడం నాయన. కొందరి కార్యక్రమాన్ని మీ చేతికి అర్పిస్తుంది మీరు మని పొందమని, మరి వినయ శ్రీలక్ష్మి ఇద్దరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
కలుగును గాక. ఈ సమయంలో దైవ బిడ్డలైన మీ అందరికీ కాకుమా వినయ్, చిరంజీవి, సౌభాగ్యవతి, శ్రీలక్ష్మి వివాహ మహోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి దైవ బిడ్డలైన పెద్దలు మీ అందరికీ ఈ కుటుంబ పక్షముగా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తుంటున్నామండి. బహు తొందరగానే ఆ మహోత్సవ కార్యక్రమమునకు ఇప్పటికే సమయము చాలా గతించి ఉన్నది కనుక మరి ఈ సమయంలో బహు తొందరగానే ఈ కార్యక్రమాన్ని ముగించాలని ఇష్టపడుతూ ఉంటున్నాం, సిద్ధపడుతూ ఉంటున్నాం. నూతన వధువు వరులుగా వినయ్, శ్రీలక్ష్మి ఇక్కడ భార్యాభర్తలుగా జతపరచబడుటకు ఆయన సన్నిధికి వచ్చి ఉన్నారండి. వారితో పాటు బంధురక్త సంబంధులుగా దైవ బిడ్డలమైన మన అందరినీ వారి ప్రేమతో కుటుంబీకులు ఆహ్వానించి ఉన్నారు. వారి ఆహ్వానాన్ని అందుకొని మరి స్థలంలోకి రావడానికి ప్రభు కృపను అనుగ్రహించి ఉన్నారు. మనం అందరము ఈ స్థలంలో చేరి ఉన్నామంటే అది దేవుని మహాకృప, కరుణ, కనికరమైనది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు కుటుంబీకులతో పాటు నూతన వధూవరులతో పాటు మరి ఆయన పిల్లలమైన మనం కూడా ప్రభువును బట్టి సంతోషించడానికి, నూతన వధూవరులను ఆశీర్వదించడానికి మరి ఆయన సన్నిధి సమూహంలో చేరి ఉన్నామనే విషయాన్ని క్రీస్తు పేరిట మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. మరి ఇప్పటి వరకు పాటలు, ప్రార్థన, వాక్య పఠనము, దేవుని వాక్యాధారంతో ఉన్నటువంటి కొన్ని విషయాలు దైవ గ్రంథంలో మనము తెలుసుకోవడానికి ప్రభు కృపను అనుగ్రహించి ఉన్నారు. ఈ అందరూ ఈ స్థలంలో 2 మాటలు మీరు వినాలని ప్రభు పేరిట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మ్యారేజ్ రిజిస్టర్గా, గవర్నమెంట్ మ్యారేజ్ రిజిస్టర్గా ఇది నేను 50వ వివాహ కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించి ఉన్నారు. శారీరకంగా నేను బలహీనతగా ఉన్నా, మరి కుటుంబంలో మరి సహోదరి కాకుమాను విశ్వేతాని గారు వారి బిడ్డలు మా యొద్దకు వచ్చి ఈ వివాహ కార్యక్రమాన్ని మీరు జరిగించాలి అని వారు ప్రేమతో కోరి ఉన్నప్పుడు వారి కోరికను మన్నించి బలహీనుడైనప్పటికీ మీ అందరిలో కలిసి మరి ఈ 50వ వివాహ మహోత్సవాన్ని జరిగించడానికి, కార్యక్రమాన్ని జరిగించడానికి ప్రభువు నాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి గత కాలంలో కుటుంబంలో భార్యాభర్త, ఒక కుటుంబంలో భార్యాభర్త వారి ఇంట్లో 4 ఎలుకలు ఓరక సంచారం చేస్తా ఉన్నాయంట. 4 ఎలుకలు ఇంట్లో సంచారం చేస్తా ఉన్నాయి. ఇంటి యజమానుడు మంచి బోన్ తీసుకొచ్చి, ఎలుగు బోన్ తీసుకొచ్చి, వినవచ్చు, ఎలుగు బోన్ తీసుకొచ్చి దాంట్లో మంచి పండు జాంకాయ ఒకటి పెట్టాడు. జాంకాయ ఒకటి పెట్టి ఓపెన్ చేసి వదిలిపెట్టాడు. ఒక ఎలుక అమాంతంగా అటు ఇటు చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది. డోర్ పడిపోయింది. జాంకాయ వైపు చూస్తుంది. ముందు ఫస్ట్లో లోపలికి వెళ్ళింది కదా, కొంచెం రుచి చూసింది, బయటికి రావాలని చూసింది. బయటికి వచ్చే అవకాశం కనపడతలేదు. బయట ఇంకా 3 ఎలుకలు ఉన్నాయి. వినండి, 3 ఎలుకలు ఉన్నాయి. జాంకాయ పండు జాంకాయ తిను, పండు జాంకాయ తిను అంటూనే మిగతా బయట ఉన్నాయి. అది జాంకాయ ఉన్న సంగతి నాకు తెలుసు.
బయటకు రావాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను, బయటకు వచ్చే అవకాశం లేక నేను బాధపడుతుంటే అది తిను, ఇది తిను, అట్ట తిను, ఎట్ట తిను. ఇప్పుడు ఎందుకు ఈ సందర్భం మీకు జ్ఞాపకం చేశానంటే, చాలా మంది వివాహమైనటువంటి వారు బోన్లోకి వచ్చారన్నమాట. వివాహమైన వారందరూ కూడా దేంట్లోకి వచ్చారో కొంచెం చెప్పొచ్చు కదా, బోన్లోకి వచ్చారు. వివాహం కాక మరి ఎలుగు బోని లోపల ఉన్నటువంటి ఎలుకల వలె మాకెప్పుడైందా, మేము ఎప్పుడు బోన్లోకి వెళ్ళాలా, ఎప్పుడు పండు జాంకాయ తినాలా అని ఎవరికి వాళ్ళు యవనస్తులు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఇక్కడ వినయ్ బాబును ఒకసారి ఈ బిడ్డలను మనం చూస్తుంటే ఒకసారి బోన్లోకి వెళ్ళాడు. మరి ఎట్లా బయటకు వచ్చాడో అది దేవునికే స్తోత్రం. ఒకసారి హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా గట్టిగా చెప్పొచ్చు కదా. మళ్ళా నేను బోన్లోకి వెళ్తానని వాళ్ళ అమ్మ చేత ఒప్పించాడు. ఏంటి మరి దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ మరి చెల్లెళ్ళు, అక్కలు, మరి మన ప్రియులు గౌరవనీయులు కాకుమాను అర్జునరావు గారు క్రిస్టియన్సులు, మరి కుటుంబం 25 సంవత్సరాల నుంచి నాకు తెలుసు, మా చర్చి ఎదురే. మరి చిన్న పిల్లల దగ్గర నుంచి వీళ్ళు మమ్మల్ని చూస్తున్నారు, మేము ఈ కుటుంబాన్ని చూస్తుంటున్నాం. దైవ భయం కలిగిన కుటుంబం, భక్తి కలిగిన కుటుంబం, ప్రార్థనాత్మ కలిగినటువంటి కుటుంబం. మరి అర్జునరావు గారు, ఎస్ఏర్లు గారు, ఎస్ఏర్ రాణి గారు, వారికి ఇచ్చిన 4 బిడ్డలు, 2 కుమార్తెలు, 2 కుమారులు, మంచి కుటుంబం, దేవుని కృప చేత నడిపించబడుతున్నటువంటి కుటుంబం. అందులో ఎలాంటి సందేహం లేదు అనేటువంటి విషయాన్ని నేను మీకు దైవజనునిగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి ఈ సందర్భంలో పెళ్లి కుమారునికి, పెళ్లి కుమార్తెకు 2 భార్యాభర్తలుగా జతపరచబడటానికి మన మధ్యకు వచ్చి ఉన్నారు. మనం దీవించడానికి వచ్చి ఉన్నాం. మనకంటే ముందు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు కానా ఇందులో ఆ వివాహానికి ఎట్లా ఆహ్వానించబడ్డారో మరి కార్యక్రమం గురించి తెలియపరిచినప్పుడు దైవ బిడ్డలారా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి బంధురక్త సంబంధాలందరితో కలిసి కార్యక్రమాన్ని జరిగించాలి అని ప్రార్థనాపూర్వకంగా నేను కూడా సిద్ధపడి మీ అందరితో పాటు నేను కూడా ఈ స్థలానికి రావటానికి జీవం కలిగిన దేవుడు ఆయన దూత సమూహం ఈ స్థలంలోకి వచ్చి ఉన్నారు. మనమందరం ఎంత ఓర్పు కలిగి కూర్చున్నామంటే మనంతటికి మనం కూర్చోాలా. నీ అంతగా నువ్వు కూర్చోలేదబ్బాయి, అమ్మాయి, దేవుడే నిన్ను కూర్చోబెట్టాడో, దేవుడే ఇక్కడికి నిన్ను నడిపించాడో, దేవుని సన్నిధిలో మనమందరం ఓర్పు కలిగి ఉన్నాము అంటే అది దేవుని మహాకృప, కరుణ, కనికరం అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ 4 మాటలు మరి వీళ్ళకు కూడా ఇద్దరికి 4 మాటలు మీరు కూడా వినాలని తెలియపరుస్తూ ఉన్నాను. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. దైవ గ్రంథం చెప్తుంది, భార్య దొరికిన వారికి, ఇది మౌనంగా చెప్పొచ్చు కదా మీరు కూడా, మేలు దొరికను అంటే భర్త దొరకటం కూడా గొప్ప మేలు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మరి వినయ్కి శ్రీలక్ష్మి దొరకటం, శ్రీలక్ష్మికి వినయ్ దొరకటం, నన్నూరు వారి కుటుంబం కాకుమారు వారికి దొరకడం, కాకుమారు వారి కుటుంబం నందూరు వారికి దొరకటం, ఇది గొప్ప ధన్యత, ఆశీర్వాదం అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. దైవ గ్రంథంలో దైవజనులు చదివారు. భార్యాభర్తలకి 4 విషయాలు ఏంటంటే, మొదటిది ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమించుట అంటే త్యాగం చేయుట, ప్రాణం పెట్టుట అని అర్థం. రెండవది ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. ఒక సహోదరుడు బస్సులో ప్రయాణం చేస్తా ఉండగా తెలియకుండా ఒక అమ్మాయికి కాలు తగిలింది. కాలు తగిలినప్పుడు ఏమన్నాడు? సారీ అన్నాడు, క్షమించమా అన్నాడు. మంచిదే. మరి ఇంటికి వచ్చిన తర్వాత భార్యాభర్తల
భర్తల విషయానికి వచ్చే సమయానికి ఏమంటారంటే ఎవరినైనా క్షమించవచ్చు కానీ అది మీకు తెలుసులే కనకూడదు. మూడవది ఒకరిని ఒకరు మాట్లాడుకోవాలి. ఈ కలవర దినాల్లో మాట్లాడుకోవడం అరుదైపోయింది. ఎవరికి వాళ్ళు మాట్లాడుకోకుండా అందరూ కూడా ఏదో చేతితో చూసి మాట్లాడుకుంటున్నారంటగా. చేతితో చూసి మాట్లాడుకునేది ఏంటి? చేతిలోకే వచ్చిందంటగా. నేను నీతో మాట్లాడను, నా చేతిలో ఉన్న దాంతో మాట్లాడతాను. బాయ్ నేను నా భార్యతో మాట్లాడను, నా చేతిలో ఉన్న దాంతో మాట్లాడతానని అర్ధరాత్రుల దాకా సెల్ ఫోన్తో. అర్థమైందా? ఎక్కువ ఎవరితో మాట్లాడుతున్నారు? పిల్లలతో మాట్లాడటం అర్థమైపోయింది, భార్యతో మాట్లాడటం అర్థమైపోయింది, భర్తతో మాట్లాడటం అర్థమైపోయింది. ఇప్పుడు ఎవరితో మాట్లాడటం ఎక్కువైపోయింది? లేదా మీకు తెలుసు కదా. మాట్లాడుకోవాలి. భార్య భర్తతో మాట్లాడుకోవాలి, భర్త భార్యతో మాట్లాడుకోవాలి, భార్య భర్తలు పిల్లలతో మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు ఇద్దరు ప్రేమ కలిగి ఉండాలి. రెండోది ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. మరి మూడోది వివరించాలి, వాక్యాలు చూపించాలంటే చాలా ఉన్నాయి కానీ అవి ఇప్పుడు కాదు. కానీ ఒకరిని గురించి ఒకరు మాట్లాడుకోవాలి, ఒకరి విషయాలు ఒకరి బలహీనతలు ఒకరు మాట్లాడుకోవాలి. శ్రీలక్ష్మి వినయ్ శ్రీలక్ష్మి. నాలుగోది ప్రార్థనాత్మ కలిగి ఉంటాయి. మరి ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ప్రభువు గారు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమంలో కాకుమాను వినయ్, నందూరి శ్రీలక్ష్మి వారి ఇరువురు భార్యాభర్తలుగా జతపరచబడుటకు దేవుని సమూహమందు ఇరుపక్షాల వారి యొక్క పెద్దలు సమక్షములో, దైవజనుల సమక్షములో దేవుని పక్షముగా ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలుగా జతపరచబడకూడదు అనేటువంటి హేతుబద్ధమైనటువంటి నిర్ణయం ఏదైనా ఉన్నట్లయితే, ఆటంకం కానీ అభ్యంతరం కానీ ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడే సభాముఖముగా మీరు తెలియజేయవలసినదిగా ప్రభు పేరిట దైవజనుడిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ ఈ మాటలు విన్నారనుకుంటున్నాను. మరి కాకుమాను వినయ్, నండూరి శ్రీలక్ష్మి వారి ఇరువురు భార్యాభర్తలుగా జతపరచబడటం మాకు అంగీకారమేనండి. ఎలాంటి ఆటంకం, అడ్డుబండ, ఎలాంటిది అభ్యంతరం లేదు అని తెలియపరిచినట్లయితే మీ కుడి హస్తాన్ని చేతులు పైకెత్తొచ్చుగా. అందరూ పడేటట్టుగా చూడయ్యా. వెనకున్న వాళ్ళు, మధ్యలో వాళ్ళు, కొంతమంది రెండు చేతులు పైకి ఎత్తుతున్నారు, ఒక చేయి చాలు. చిన్న చేయి ఎత్తుతున్నారు, పెద్ద చేయి ఎత్తు వెనకున్న వాళ్ళు. నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగా. వినయ్, నండూరి శ్రీలక్ష్మిని నీ భార్యలుగా చేసుకొని జీవితకాలం అంతా ఏమిటో నమ్మకముగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతుంటున్నావా? ఇష్టపడుతున్నాను. నండూరి శ్రీలక్ష్మి కాకుమాను వినయ్ అనే ఈ పురుషుణ్ణి నీ భర్తలుగా చేసుకొని జీవితకాలం అంతా ఇతరులను ఎవరిని ఆశించక జీవితకాలం అంతా ఈయనకే నీవు భార్యవై ఉండువా? దేవునికి మహిమ కలుగును గాక. మరి వీరిరువురు కూడా వారి అంగీకారాలను తెలియపరిచారండి. ప్రియులారా, మరి సందర్భంలో వీళ్ళిద్దరూ కూడా అటు తిరిగి మీ వైపు తిరిగి వారి కుడి హస్తాలు చూపించి వారి అంగీకారాన్ని కూడా నోటితో చెప్పారు. మరి చేతులు పైకెత్తి, మనం ఎట్లా చేతులు పైకెత్తామో నాకు అంగీకారమేనని వారి అంగీకారాన్ని వారి హస్తాలు పైకి చూపించి తెలియపరుస్తారని ఇద్దరికీ తెలియపరుస్తున్నాం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం జరుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి చేతులు దించండి. Smile, 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 Rod.
శివరి గారు, వారి యొక్క సత్యమణి రూపమ్మ గారు మన మధ్య ఉన్నారు. దేవుని స్తోత్రం. మరి వినయ్ తరఫున కాకుమాను వారి మరి సత్యం గారు మన మధ్య ఉన్నారు. మరి ఇరువురు మన మధ్య ఉండటం, ఇరు పక్షాల వారు ఉపయోగికులు ఉండటం, ఇది ఎంతైనా గొప్ప దీవెన, ఆశీర్వాదకరంగా తెలియపరుస్తూ ఉంటున్నాను. మరి ఈ సందర్భంలో సత్యం గారిని ఒక మాట అడగాలని కోరుచు ఉన్నాను. కాకుమాను సత్యం గారు, మీ కుమారుడు వినయ్ నండూరు వారి కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్రీలక్ష్మిని మీ కుమారుడికి భారీగా చేసుకోవడానికి మీరు అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నాను. ఎలాంటి ఆటంకం, అభ్యంతరం అలాంటి ఏమీ ఇష్టపూర్వకంగా అంగీకరిస్తున్నారు? ఇష్టపూర్వకంగా అంగీకరిస్తున్నాను. ఓకే, దేవునికి మహిమ కలుగురు కాక. ఒకసారి నండూరి శివరి గారు, రూపమ్మ గారు, ప్రభు పేరుతో మీకు వందనాలండి. మరి మీ కుమార్తె ఓకే శివరి గారు, శివరి గారు, మరి రూపమ్మ గారు, మీ మేనకోడలు శ్రీలక్ష్మిని కాకుమాను సత్యం గారి యొక్క కుమారుడు వినయ్కి భార్యగా ఇవ్వటానికి, జతపరచడానికి మీరు ఇష్టపడుచుంటున్నారా? ఎలాంటి ఆటంకం, అభ్యంతరం, మధ్యలో వచ్చామని తీసుకొని వెళ్తాం? మైక్లో చెప్పండి. ఇష్టపూర్వకంగా ఇస్తున్నారు, ఎలాంటి అభ్యంతరం లేదు. ఓకేనా? ఓకే, సంతోషమే కదా. సంతోషంతో ఇవ్వడానికి అంగీకరించారు కనుక మరి మీ అమ్మాయి కుడి హస్తం ఒకసారి తీసుకొని, అమ్మాయికి కొంచెం పక్కన పెట్టి, అమ్మాయి కుడి హస్తం ఒకసారి తీసుకొని మీరిద్దరు భార్య భర్త మీరు సంతోషంతో అంగీకారం తెలియపరుస్తూ ఎక్కడికి రండి, ఎక్కడికి మీరు కూడా దగ్గర రండి. ఆ ఫోటో వాడే తప్ప పొందెదరు, కలియించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి, ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి, ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటేమిటో, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. శ్రీలక్ష్మి నేను నా భార్యగా చేసుకొని జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని ఇతరులు ఎవరిని ఆశించక వ్యాధి అందును బాధ అందును కలిమి అందును సంపద అందును నా యావదాస్తి మీద నిన్ను అధికారినిగా చేసి బ్రతికినంత కాలము నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుట పెద్దల ఎదుట దైవజనుల ఎదుట ప్రమాణం చేయుచున్నాను. శ్రీలక్ష్మికి జీవితాంతం. శ్రీలక్ష్మి ప్రమాణం చేస్తుంటున్నారు, చూడండి. శ్రీలక్ష్మి అని నేను, వినయను నేను నా పెళ్లి భర్తగా చేసుకొని జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుట సంఘం ఎదుట పెద్దల ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఈ చొప్పున జరిగించునని వ్యాధి అందును బాధ ఎందును కలిమి అందును సంపద ఎందును నీకు లోబడి మరణం వరకు నీ ఎడల నమ్మకముగా
చేయించున్నాను. ఎప్పుడు కాలం? జీవిత కాలం. దేవుడికి మనం దీవించి ఆశీర్వదించడం కాక. మరి వినయ్, నీవు శ్రీలక్ష్మిని పెళ్లి భార్యగా చేసుకోవడానికి మరి ఏమైనా ఆనవాలు వివాహ సంబంధమైన ప్రేమ గురువుగా ఈ మంగళసూత్రము కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు వారు ప్రమాణం చేసిన తర్వాత విలువను బహుకరిస్తారు. చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచు ఇచ్చినటువంటి వినయని శ్రీలక్ష్మిని వారిద్దరూ భార్యాభర్తలుగా సంపర్చించిన దేవుని యొక్క కృప కరుణ కనికరం వీరిద్దరి దాంపత్యం మీదకు దేవుడు అనుగ్రహించున్నాగా చిన్న ప్రార్థన చేయాలి. వినయ్ శ్రీలక్ష్మిని ప్రేమించి వీళ్ళకి చక్కగా నా ప్రభావ పరిశుద్ధ వివాహం జరిగిస్తానికి నీ కృపను గెలిచినందుకు వందనాలు చెల్లించుకున్న నా ప్రభావ ఎంతమంది దైవ సేవకుల సమక్షంలో కోటాను కోట్ల దేవదూతల సమక్షంలో అనేకుల సమక్షంలో నా ప్రభావ నీ బిడ్డ నా ప్రభావ మనసారు నా తండ్రి హృదయపూర్వకంగా చక్కగా పరిశుద్ధ వివాహాన్ని జరిగించినందుకు వందనాలు ప్రభావ. ఇక్కడ ఉన్న వారందరూ నా ప్రభావ దీవెన ఆశీర్వాదంతో జీవిత కాలంతో కూడా నా ప్రభావ నీ బిడ్డలు నా తండ్రి ఆది కాండముల ప్రభావ 1:28 వచనంలో చెప్పబడిన రీతిగా నా తండ్రి నీ బిడ్డలు సమృద్ధిని ఆశీర్వాదం నా ప్రభావ సమస్తమును పొందుకోవడానికి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న ప్రభావ స్తోత్రములు ఆయన నీ దైవ సేవకులు చేయి చాపిన ప్రభావ
నీ బిడ్డల మీద చేయగలుగుతగా నా తండ్రి. నీ బిడ్డల ప్రభా నిండా దీవించి ఆశీర్వదించండి, సహాయం చేయండి ప్రభా. చక్కని వాతావరణం దయచేసే ఉన్నాయి. అనేకులు తీసుకొచ్చావు ప్రభా, నీ కొండ నీ బిడ్డల ప్రభా తండ్రి. ఈ సంఘం అంతా వారు నా ప్రభా దీవెన ఆశీర్వాదంతో నీ బిడ్డ దీవించండి నా ప్రభా, దీవించి ఆశీర్వదించండి, సహాయం చేయండి. మనుషుల దయ, దేవుని దయ నీ బిడ్డలు ఒత్తిడిలో నా ప్రభా నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొలుచున్నాం తండ్రి. ప్రకాశవాదాలు దైవజనులు ఆశీర్వదిస్తారు. పరిశుద్ధాత్మికాన్ని సావాస్యము నూతనంగా జతపరిచినటువంటి దంపతులకి, అలాగని కూడి వచ్చిన రక్త సంబంధికులను, బంధువులని, తల్లికి ఆయన ప్రభాత్మ సదాకాలం తోడై ఉన్నడుగా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినము నుండి ఇప్పుడు ఈ కార్యం నుండి వినయ్, శ్రీలక్ష్మి రెండుగురు ఎంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమములే విరియగా, ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే, ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే, వైభోగమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే, వైభోగమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే, వైభోగమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే.
సమయమే మురిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే అయ్యా ఒక నిమిషం మామూలు గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ యంగళరావు నగర్ 2/7 కాపరేసు కాకుమాను అర్జునరావు లేదు రాణి గారుల కుమారుడు 9 సంవత్సరాలు గుంటూరు జిల్లా అమరావతి మండలం అత్తులూరు గ్రామ వాస్తవులు కాపరేసు నందూరి కోటేశ్వరరావు సుశీలమ్మ గారుల కనిష్ట కుమార్తె నందూరి శ్రీలక్ష్మి వయసు 29 సంవత్సరములు. వీరిరువురు తండ్రి అయిన దేవుని సన్నిధిలో మరియు పరిశుద్ధ సంఘ సమక్షంలో పరిశుద్ధ వివాహమునకు అంగీకరించి జతపరచబడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున భారత ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి భారత క్రైస్తవ వివాహ చట్టం ప్రకారంగా వీరిరువురిని భార్యాభర్తలుగా ధృవపరచుచున్నాను. ఈ వివాహము నాచే ఓపెన్ కమ్యూనిటీ హాల్ వసంతరాయపురం నందు 25/6/2026 సంవత్సరమున జతపరచబడిన వివాహ కార్యక్రమం జరిపించబడింది. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు.
ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి.